ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకురాలు, ఆదర్శవంతమైన రాజకీయాలతో ప్రజల గుండెల్లో నిలిచిన నాయకురాలు కొంకట మౌనిక సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కత్తెర గుర్తును ఆదరించి తమ అమూల్యమైన కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని పలు వార్డులలో ర్యాలీ తీస్తూ ఒకసారి ఆశీర్వదించగలరని ఓటర్ మహాశైలను వేడుకున్నారు. ఏ వాడకు వెళ్లినా కొంకట మౌనికకే జనం బ్రహ్మరథం పడుతున్నారు. అక్క మేవెంటే ఉంటామని ప్రజలు మౌనికకు జన నీరాజనం పలుకుతున్నారు. ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని మౌలిక తెలిపారు. కదలిరండిరా కత్తెర గుర్తుకు ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. చలం ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. కదలిరండిరా కత్తెర గుర్తుకు ఓటే వేద్దాం, అభివృద్ధిని చేద్దాం. చలో నాటకాలకు పుటకాలకు తెరలేదు. నా గుర్తు వచ్చేసి కత్తెర గుర్తు. బ్యాలెట్ పేపర్లో 2వ నంబర్లో కత్తెర గుర్తు ఉంటుంది. కత్తెర గుర్తును సరిగా గమనించి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. నేను ఇంతకుముందు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశాను, సేవా కార్యక్రమాలు. నాకు తోచిన రీతిలో నాకు తోచిన సహాయాన్ని అందజేశాను. నన్ను గెలిపించిన తర్వాత నేను మరిన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సర్పంచ్ పదవికి అవకాశం వచ్చింది కాబట్టి పోటీ చేస్తున్నాను. అలాగే నేను ఇప్పుడు ముందుగా గెలిచిన తర్వాత చేసేటువంటిది ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది. నీటి సమస్యను తీరుస్తాను. తర్వాత డ్రైనేజీ సమస్య కూడా తీరుస్తాను. ఏప్రిల్ 23వ తారీఖు ఏప్రిల్ మంత్లో బొడ్రాయిని కూడా నిర్మించడం జరుగుతుంది. ప్రజలందరి సహకారాలతో సలహా సూచనలతో బొడ్రాయిని కూడా మన గ్రామంలో రక్షణ కోసం నిర్మించుకుంటాము. ఆ తర్వాత మహిళలకు మహిళా భవనం లేదు, వాళ్ళకి 2 గదులు మహిళా భవనం అనేది నిర్మిస్తాము. ఎవరైనా చనిపోయినప్పుడు 2 రోజులు వాళ్ళ దూరపు చుట్టాలు రావడానికి పక్క ఊరు నుంచి మనము ఫ్రీజర్ తెచ్చుకుంటున్నాము, అందజేస్తాను. అలాగే వైకుంఠ రథాన్ని కూడా అందజేస్తాము. రైతులకు ధాన్యం మారబోయేటకు చదువులు చేసి కూడా ఇస్తానని చెప్తున్నాను. అలాగే నేను చేసేటువంటి కార్యక్రమాలలో ఏవైనా సరే అభివృద్ధి కోసమే నేను ఉపయోగిస్తాను. నాకు వచ్చేటువంటి జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతంలో ₹1 మాత్రమే తీసుకుంటాను. మిగతాది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి నేను వాళ్ళకు ఉపయోగపడేలాగా ఇస్తాను. కాబట్టి అందరూ నా యందు దయతలిచి నన్ను ఈ యొక్క మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించడం కోసము అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఒక్కరూ నా యొక్క కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను.